అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏలూరులో అరెస్ట్ చేసిన మావోయిస్టులను కోర్టుకి హాజరుపరుస్తున్నారు. ప్రస్తుతం మనం మావోయిస్టులను అరెస్ట్ చేసి పోలీసులు కోర్టుకు తరలించే క్రమాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికే పోలీసులు కట్టుదిట్టమైన భద్రత నడుమ మావోయిస్టులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చేతికి సంగిలతో ముఖానికి నల్ల ముసుగులతో మావోయిస్టులను ఏ విధంగా తరలిస్తున్నారో కూడా చూడొచ్చు. గత 24 గంటలుగా కూడా ఏలూరులో ఉత్కంఠ పరిస్థితి నెలకొన్న పరిస్థితి. ఏంటి వీరంతా ఎవరు, ఏలూరు జిల్లా ఎందుకు వచ్చారు, అసలు ఇక్కడ ఎందుకు షెల్టర్ తీసుకున్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో క్లారిటీ లేకపోయింది. మనం చూస్తున్నాం ఇప్పటివరకు ఏలూరు జిల్లా ఎస్పీ చెప్పిన దాని ప్రకారం 11 మంది పురుషులు 4 మహిళలు ఉన్నట్లుగా చెప్పారు. మరోపక్క వీరి వద్ద సుమారుగా 15 ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. 2,80,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా ఏలూరు జిల్లా ఎస్పీ ఇప్పటికే చెప్పడం జరిగింది. మొత్తం వీరందరినీ కూడా చాలా కట్టుదిట్టమైన భద్రత నడుమ పైన డ్రోన్ల పర్యవేక్షణలో కోర్టుకి తరలించేందుకు కూడా తీసుకువెళ్తున్నారు. ఇప్పటికే ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్లో వీరికి మెడికల్ టెస్టులు కూడా నిర్వహించడం జరిగింది. మొత్తం అందరూ కూడా మెడికల్ టెస్టులు చేసిన తర్వాత ఈ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి వీరందరినీ అయితే తరలిస్తున్నారు. మొత్తం 15 మందిని కూడా తరలించడం జరిగింది. ఏలూరు జిల్లా ఎస్పీ ఉన్నారు, ఆయన్ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు వీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఏంటి అనేది. సరే ఏంటి అసలు వీరు ఏలూరు ఎందుకు వచ్చారు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మనకు తెలిసిందండి, ఛత్తీస్గఢ్లో ఈ ఆపరేషన్ కగార్ బాగా ఎక్కువ నడుస్తుంది. చాలా ఎక్కువ ఆపరేషన్స్ జరగడము. ఇప్పుడు మన వాళ్ళు అరెస్ట్ చేసిన అందరూ కూడా మనం చూస్తే ప్రతి ఒక్కరూ కూడా ఛత్తీస్గఢ్ బీజాపూర్ సుక్మా జిల్లాకు చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళని అక్కడ ఆపరేషన్స్ ఎక్కువ జరగడం వల్ల వీళ్ళు తలదాచుకోవడానికి తర్వాత కార్యాచరణ కోసము వేరే ప్లేసెస్ ఎత్తుక్కొని ఊపిరి పీల్చుకోవడానికి బయటకు వచ్చారు అడవుల నుంచి. ఎన్ని రోజులు అయింది అనుకుంటున్నారు ఇక్కడ ఏలూరు జిల్లాకు వచ్చి? వీరు మొత్తం ఎంతమంది వచ్చారు? అందరూనే పట్టుకున్నారు లేకపోతే ఎవరైనా మిగిలిపోయి పారిపోవడం అట్లా ఏమన్నా? కరెక్ట్ ఆపరేషన్ అండి. ఇప్పుడు ఉన్న మనకి సమాచారం ఉన్నంత వరకు అందరినీ పట్టుకోవడం జరిగింది ఏలూరులో. తర్వాత వీళ్ళని ఎన్ని రోజుల నుంచి ఉన్నారన్నది ఒక ఆపరేషన్ నడుస్తుంటుంది. అది చాలా రోజుల నుంచి మానిటర్ చేస్తున్నారు. కొన్ని ఆపరేషనల్ డీటెయిల్స్ ఉంటాయి, అది విల్ నాట్ రివీల్, డ్యూ టైంలో వస్తుంది, ఇంట్రాగేషన్లో తర్వాత తెలుస్తుంది. సరే ఏంటి వీళ్ళు విధ్వంసాలకు ప్లాన్ చేశారు, చాలా పకడ్బందీగా వచ్చారు, లేకపోతే పేల్డ్ పదార్థాలు తెచ్చారు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఏంటి ఎంతవరకు వస్తారు, వీళ్ళ మోటివ్ ఏంటి అసలు? సోషల్ మీడియాలో ఏముంది, ఎవరైనా వైరల్ అవుతాయి. వాళ్ళని చాలా చక్కగా ఏపీ పోలీస్ ఇన్ ఎ వెరీ గ్రేట్ ఆపరేషన్ ప్రతి అణువు వాళ్ళ కదలికలు చూసుకుంటూ మానిటర్ చేసుకుంటూ వాళ్ళని చేశారు. వాళ్ళు ఛాన్స్ ఆఫ్ వాళ్ళు అఫెన్స్ చేసే అవకాశం లేదు. మీరు చూసుకుంటే గత 7 నెలలు ఆల్మోస్ట్ 1 సంవత్సరం నుంచి చాలా సక్సెసెస్ ఏపీ పోలీస్ చూసింది వితౌట్ ఎనీ సింగిల్ క్యాజువాలిటీ ఎదర్ టు సిటిజన్కి కానీ పోలీస్ సిబ్బందికి కానీ. అది మన ఏపీ పోలీస్ ప్రొఫెషనలిజం చూపిస్తుంది. ఈవెన్ ఈరోజు నిన్న జరిగిన ఆపరేషన్లో కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 45 మినిట్స్ ఒక అరగంట 1 గంట లోపల మల్టిపుల్ లొకేషన్స్లో ఒకేసారి వాళ్ళని జనాలకు కూడా ఏమి ఇబ్బంది లేకుండా, ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా అందరినీ కార్నర్ చేసుకొని అరెస్ట్ చేసుకోగలిగాం. సో దట్ షోస్ హై లెవెల్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్, ఇంటెలిజెన్స్, ఫీల్డ్ లెవెల్లో యాక్టివ్ యూనిట్స్ కానీ వాళ్ళ ఎఫిషియన్సీ, ఆపరేషనల్ ఎఫిషియన్సీ, తర్వాత ప్రొఫెషనలిజం చూపిస్తుంది. వీరంతా తెలుగు రాదు, కొంత ఒడియా మాట్లాడుతారు, లేకపోతే ట్రైబల్ లాంగ్వేజ్ ఏదో మాట్లాడుతున్నారు. కుక్నూరు, వేలేరుపా నుండి మీరు ఎవరినో తీసుకొచ్చారు ట్రాన్స్లేషన్కి, ఎంతవరకు వస్తాయి ఏంటి? వీరి దగ్గర నుండి వివరాలు సేకరించారా? ఏమంటున్నారు వీళ్ళందరూ కూడా ఈ దక్షిణ బస్తర్కి చెందిన వాళ్ళు చాలామంది, బీజాపూర్ సుక్మా జిల్లాలకు చెందిన వాళ్ళు. మనం అరెస్ట్ చేసిన 15 మంది వాళ్ళు తెలుగు భాష నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. తెలుగు భాష కొంచెం అర్థమవుతుంది, కానీ వాళ్ళు ప్రైమరీగా గోందీ భాష మాట్లాడడం, హిందీ బాగా అర్థమవుతుంది అందరికీ. ఏంటి ఇంటి యజమాని తెలిసి ఇల్లు ఇచ్చారనుకో, లేకపోతే ఏ విధంగా అసలు వీళ్ళకి అక్కడ ఇల్లు అద్దెకి ఇచ్చాడని చెప్పుకోవచ్చు? మధ్యలో ఎవరున్నారు వీళ్ళని అటాచ్ చేయడానికి? అవి వెరిఫై చేస్తామండి. కొన్నిసార్లు ఏమంటే ప్రతిదీ మనము డిస్క్లోజ్ చేయడము, దాని గురించి డిస్కస్ చేయము. పోలీస్ అంటే చాలా దాంట్లో ఉంటాయి, దాన్ని వెరిఫై చేస్తాము. బట్ యాజ్ ఆఫ్ నౌ విల్ ఇంటరాగేట్ ఫర్దర్. ఏలూరు జిల్లాలో ఇంకెక్కడైనా కూంబింగ్ ఏమైనా జరుగుతుంది సార్? ఏజెన్సీలో ఇంకో ప్రస్తుతం కూంబింగ్ జరుగుతుంది, అంత ప్రశాంతంగా ఉంది. కూంబింగ్ అంటే మనం జాగ్రత్త చర్యలు తీసుకుంటాము. ఇట్లాంటి నక్సల్స్ మనము పెద్ద ఆపరేషన్ చేసినప్పుడు ప్రతి చర్యలకి వాళ్ళు ఏదైనా ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు కావాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా
అన్ని దగ్గరలో వేలేరుపాడు కానీ మన కుక్కునూరు కానీ ఈవెన్ అన్ని దగ్గరలో హై అలర్ట్లో ఉంటారు. సరే, ఏలూరు జిల్లా కోర్టులోనే సార్ ఇప్పుడు 15 మంది మామూలు ప్రవేశపెట్టేది జడ్జి ముందు మెడికల్ టెస్ట్లు కంప్లీట్ అయిపోయినాయి. మెడికల్ టెస్ట్ కంప్లీట్ అయిపోయాయి జడ్జి గారి దగ్గరికి. ఇక్కడ మన ఏలూరు జిల్లా మన లోకల్ జ్యూరిస్డిక్షనల్ మ్యాజిస్ట్రేట్ రూరల్ పీస్ మ్యాజిస్ట్రేట్ దగ్గర మనం ప్రొడ్యూస్ చేస్తాం. ఎక్కడికి సార్, రాజమండ్రి లేకపోతే ఏలూరు జిల్లా జైలు? అది వాళ్ళకి ఉన్న వీళ్ళందరూ హార్డ్ కోర్ వీళ్ళందరూ. మనం ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఏరియా కమిటీ మెంబర్ కంటే అబోవ్ లెవెల్. ఒక ఎస్జెడ్సి కార్డర్ అంటే ఒక స్టేట్ కార్డర్. ఈ మన ఉన్న ఈయన గోపాల్ అలియాస్ లచ్చు అని ఉన్నారు కదా, ఈయన వెపన్స్ తయారీలో, వెపన్స్ రిపేర్లో, బ్లాస్టింగ్ మెకానిజమ్స్లో టెక్నాలజీ టీం అంటాము, దాంట్లో నిపుణుడు అతను. ఒక కాలుకి కూడా అతనికి ఇంతకుముందు దెబ్బ కూడా తగిలింది. చాలా సీనియర్, రివార్డ్స్ కూడా అతని మీద చాలా ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో చాలా అఫెన్సెస్ కూడా చేస్తున్నారు. తర్వాత డివిజనల్ కమాండర్, ఆమెకు కూడా మీరు చూస్తే బ్లాస్ట్ ఎఫెక్ట్ ఉంది ఆమెకి. కరెగుట్టలో జరిగిన బ్లాస్ట్లో దాటిపోయి వీళ్ళందరూ కూడా చాలా హార్డ్ కోర్ మావోయిస్ట్. కాబట్టి ఏరియా కమిటీ మెంబర్ అంటే ఆల్మోస్ట్ ఒక కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఉన్న జనతను సర్కార్ నడపడము, వాళ్ళ ఉన్న బాగోగులు చూడడం, పార్టీని రిక్రూట్ చేయడం. ఒక్కొక్కరి కింద కూడా చాలామంది రిక్రూట్మెంట్ ఉంటుంది వాళ్ళకి. 20-30 మంది నడిపించగలిగే సత్తా ఉన్న వాళ్ళు ఏసీఎం వాళ్ళు. సో 15 మంది కార్డర్ కూడా అందరూ ఏసీఎం అంటాము. ఒక ఎస్జెడ్సీ మెంబర్ ఉన్నారు, ఒక లేడీ డివిజనల్ కమాండర్ ఉన్నారు, ఒక జెంట్ కూడా డివిజనల్ కమాండర్ ఉన్నారు. అతను కూడా జాగరకొండ అంటే అది ఇంకొక పేరు మోసిన ఏరియా. అలాంటి ఏరియా ఎల్ఓసి కమాండర్ అతను. సో పెద్దవాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది మనము. వీళ్ళందరిది కూడా హై సెక్యూరిటీగా అవసరం కాబట్టి వాళ్ళని సఫిషియెంట్ రాజమండ్రిలో ప్రొడ్యూస్ చేస్తారు. అయితే మొత్తం మీద చూసుకుంటే ఏలూరు జిల్లాకి సంబంధించి ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత మధ్య వీరందరినీ కూడా మావోయిస్టులందరినీ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. వీరందరిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు 2 ఉన్నారు. వారు ఇప్పటికే బ్లాస్టింగ్లో కానీ వారు కూడా గాయపడ్డారు. హై టెక్నికల్ వెపన్స్ వాడడంలో కానీ లేకపోతే ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ తయారు చేయడంలో చాలా నిష్ణాతులు అని కూడా ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా ఆపరేషన్ చేసాం. కమ్యూనికేషన్ అట్లాగే కోఆర్డినేషన్ మధ్య గ్రే హౌండ్స్, ఆక్టోపస్, డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ సివిల్ పోలీసులు మొత్తం అందరూ కూడా పకడ్బందీగా చేసి 15 మంది మామూలు ప్రమాదకరమైన వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. వీరందరినీ కట్టుదిట్టమైన భద్రత మధ్య ఏలూరు జిల్లా కోర్టుకి తరలించడం, అక్కడ నుండి రాజమండ్రి సెంట్రల్ జిల్లా జైలుకు తరలించే రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయంటూ కూడా ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్తో సాగర్ బిగ్ టీవీ ఏలూరు నుండి.